నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు సార్వత్రిక ఎన్నికల్లో కోడికత్తి పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పి టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. చిత్తూరు గాంధీ విగ్రహం ఎదుట జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు. ఆంధ్ర రాష్ట్రంలో రాజన్న రాజ్యాన్ని తిరిగి ప్రజలు చూడాలంటే వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలిపే ధ్యేయంగా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలి. టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వార్తల్లోని వివరాలు. సార్వత్రిక ఎన్నికల్లో కోడికత్తి పార్టీకి తగిన గుణపాఠం చెప్పి టీడీపీ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్పందన చూస్తే కోడికత్తి పార్టీకి నూకలు చెల్లే కాలం ఆసన్నమైనదని అనిపిస్తుందని అన్నారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, టీడీపీ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో ఎక్కడకు వెళ్లిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. కోట్ల మంది ఆడపడుచులు సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 10,000 రూపాయలు అందజేసిన ఘనత టీడీపీ ప్రభుత్వందేనని గుర్తు చేశారు. మామిడికాయలు రైతుల ఇబ్బందిని చూసి ప్రభుత్వం బాధ్యత తీసుకుని ప్రతి రైతుని ఆదుకోవడం జరిగిందని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా తీసుకెళ్తుంటే చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు టీడీపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేస్తానని ప్రధాని నరేంద్ర మోడీ మాట ఇచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని తెలిపారు. మరోపక్క రాష్ట్రాన్ని దోచుకునేందుకు టీఆర్ఎస్ పార్టీతో కోడికత్తి పార్టీ జత కట్టిందని, ప్రజలు దీన్ని గమనించాలని, వీరితో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ సైతం జత కట్టారని పేర్కొన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం చాలా గొప్పదని, కుటుంబం లేని మోడీకి పాలన ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా రాష్ట్ర రాజధాని కోసం అమరావతిలో భూములు ఇచ్చిన రైతులను రెచ్చగొట్టి రాజకీయాలు చేసి కుట్ర పన్నుతున్నారని అన్నారు. చిత్తూరులో తాగునీటి సమస్య తీర్చే బాధ్యత టీడీపీ పార్టీ తీసుకుందని, త్వరలోనే చిత్తూరు కృష్ణమ్మ నీళ్లు వస్తాయని, జిల్లా ప్రజలు కృష్ణా పుష్కరాలు ఇక్కడే చేసుకోవచ్చని తెలిపారు. నగరానికి సమీపంలో అధునాతన గృహాలు నిర్మించి పేదల సొంతింటి కల నెరవేర్చామని, అంతేకాకుండా ముస్లిం మైనార్టీల షాదీఖానాలకు నిధులు విడుదల చేసి మైనార్టీ పిల్లలను బాగా చదివించే బాధ్యత తీసుకున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంతో పాటు చిత్తూరు నగరం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎస్ మనోహర్ ను ప్రజలు గెలిపించి అసెంబ్లీకి పంపాలని, అలాగే ఎంపీ అభ్యర్థి శివప్రసాద్ సైతం అఖండ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ బహిరంగ సభలో ఎంపీ అభ్యర్థి శివప్రసాద్, ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్, మాజీ ఎమ్మెల్యే సికే బాబు, టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు, మేయర్ కటారి హేమలత, ప్రవీణ్, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. నన్ను బాబులో ఏదో నేను చెప్తున్నా, ఈరోజు మీ అందరూ
మనం ఒక బాహుబలిగా ఉంటాం. అవునా? ఆంధ్ర ప్రజలే బాహుబలి. అదేలాగే జగన్మోహన్ రెడ్డి పల్లా దేవుడు. అవునా కదా? ఈ విధంగా తండ్రి పుస్తకం చేసి తండ్రి విద్యాదేవుడు నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల బాహుబలి. మీ కల్లా దేవుడు విద్యాదేవుడు మమ్మల్ని ఏమీ చేయలేరు నరేంద్ర మోడీ. మాదే విజయం. అవునా కదా? రేపు ఎన్నికల యుద్ధం. ఈ ఎన్నికల యుద్ధంలో 25 గెలిచి 175 గెలిచి బాహుబలి సిక్టేలో నిరూపించాలని సవాలు స్వీకరిస్తారా మొన్న కర్నూలు వచ్చారు. ఈయనకి సభ్యత లేదు. ఎక్కడంటే ప్రధానమంత్రి హోదా కూడా తగ్గించేస్తున్నారు. మొన్న మా అబ్బాయి గురించి మాట్లాడాడు, నా కుటుంబాల గురించి మాట్లాడాడు, నన్ను గురించి మాట్లాడాడు, యూటర్న్ మాట్లాడాడు. నేను ఒకటి చెప్తానా, నరేంద్ర మోడీ గారు నాది యూటర్న్ కాదు, నువ్వు నమ్మక ద్రోహి. యూటర్న్ నిరూపిస్తా తప్ప నాది రైట్ టర్న్. నా ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రంలో రాజన్న రాజ్యాన్ని తిరిగి చూడాలంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని వైసీపీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చిత్తూరు నగరంలోని తేనెబండ, బజార్ వీధి, మార్కెట్ చౌక్, ఓబనపల్లె తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ నాయకులు చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతినిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనేక పోరాటాలు చేశారని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం నవరత్నాల పథకాలను మేనిఫెస్టోలో పొందుపరిచారని, పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు. వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే వృద్ధాప్య పెన్షన్ 3000 రూపాయలు ఇవ్వనున్నారని, అంతేకాకుండా విద్యార్థులు ఉచిత విద్యను అందించి పేద ప్రజలు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం గడిచిన 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని గుర్తు చేశారు. రైతు రుణమాఫీతో పాటు బంగారు నగలు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం హామీ అని చెప్పిన చంద్రబాబు ఏ దశలోనూ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ప్రజలు సైతం టీడీపీ ప్రభుత్వ పాలనలో విసిగిపోయారని, జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రశేఖర్, రాహుల్ రెడ్డి, అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ నెల 11వ తారీఖున ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో, చిత్తూరు పార్లమెంట్ పరిధిలో చిత్తూరు నియోజకవర్గ అభ్యర్థిగా జంగాలపల్లి శ్రీనివాసులు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాల కరపత్రాలను పంచుతూ జగనన్న ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజలకు ఏ పని చేస్తే ఉపయోగపడుతుంది అని ఆలోచించి నవరత్నాలు రూపొందించి కరపత్రాల మూలంగా ప్రతి ఇంటికి ఇచ్చి దాంట్లో వివరించినవన్నీ కూడా విశదంగా చెప్తున్నాం. 2014 ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చి ఇచ్చిన హామీలని ఒక్కటి కూడా అమలు చేయక ఈరోజు ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారు. మహిళల్ని మోసగించాడు, డ్వాక్రా రుణాలు తీరుస్తానన్నాడు. మీ బంగారు బ్యాంకులో పెట్టుంటే అవన్నీ మీరేం కట్టాల్సిన పనుల మేము కట్టి మీ బంగారు మీ ఇంటికి వస్తుందని చెప్పడం జరిగింది. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నాడు, ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నాడు. ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ ఒక్కటి కూడా అమలు చేయలేదు. మరలా పసుపు కుంకుమ పేరుతో ప్రజలను, మహిళలను మోసం చేయాలని ఎన్నికల ముందు 2 నెలలకు ముందు 10,000 రూపాయలు ఇచ్చి ఆ 10,000 రూపాయలతో కూడా దాంట్లో 2,500, మళ్ళీ 3,500, మళ్ళీ 4,000 అని
2-3 కంతులుగా ఇచ్చారు. అది కేవలం ఎన్నికల కోసమే, నేను ఎన్నికల కోసమే ఇస్తున్నాను అనేది కూడా మహిళలు తెలుసుకున్నారు. నీ జిత్తులు, నీ నక్క జిత్తులు చెల్లవు, నువ్వేం చెప్పినా నేను నమ్మే పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి చెప్పిందంతా చేశాడు, జగనన్న చెప్పిందంతా చేస్తాడు అని నమ్ముతున్నారు. జగనన్నకు అవకాశం ఇవ్వాలా, జగనన్నను ముఖ్యమంత్రి చేయాలనేసి 6 కోట్ల ఆంధ్రులు ఎదురు చూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ 300కు పైగా స్థానాల్లో గెలుపొంది తిరిగి ప్రధానమంత్రి అవుతారని చిత్తూరు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి జయకుమార్ అన్నారు. మంగళవారం స్థానిక గాంధీ విగ్రహం వద్ద నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలంటూ మోడీ మాస్కులు ధరించి బీజేపీ పార్టీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జయకుమార్ మాట్లాడుతూ 2014 నుంచి ఇప్పటి వరకు ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెట్టిన అన్ని పథకాలు అవినీతికి, పక్షపాతానికి తావు లేకుండా అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. భారతదేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన వ్యక్తి నరేంద్ర మోడీ అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వం తిరిగి వస్తే అవినీతి రహిత పాలన వస్తుందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుటుంబ పాలన పోషిస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని, తన కుమారుడు మంత్రి హోదా కట్టబెట్టారని ధ్వజమెత్తారు. చిత్తూరు పర్యటనలో భాగంగా నగరంలోని ప్రధాన సమస్యలైన సాగునీరు, హైరోడ్డు విస్తరణ తదితర అంశాలపై మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజలక్ష్మి, డాక్టర్ మాధవన్, గిరిధర్ శర్మ, ప్రభాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై. 2019 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు 300 పైచిలుకు స్థానాల్లో విజయదుందుబి మోగిస్తారని చెప్పి అనేక మంది ముక్తకంఠంతో చెబుతున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనం కళ్ళారా చూసాం. 2014 నుంచి 2019 వరకు ఆయన ప్రవేశపెట్టినటువంటి ఏ పథకంలో కూడా అనువంతైనా కానీ అవినీతి లేదు, ఎక్కడా పక్షపాతం లేదు, ఎక్కడా బంధుభీతి లేదు. అటువంటి నిష్కలంక రాజకీయాలు చేసే వ్యక్తి ఈ భారతదేశానికి చాలా అవసరం. భారతదేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తంగా తీసుకెళ్ళి భారతీయుడు నేను అని చెప్పి సగర్వంగా చెప్పుకునేసరికి సగటు భారతీయుని కూడా తీసుకెళ్లిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ప్రస్తుతం ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వం తిరిగి వస్తే ఈ అవినీతి పరులందరూ జైలుకి వెళ్ళటం ఖాయం అని చెప్పి తెలిసి నరేంద్ర మోడీ గారు రాకూడదు అని చెప్పనేసి మీరు విదేశీ శక్తులతో, ఉగ్రవాదులతో కుమ్ముక్కయ్యేసి ఇక్కడ ప్రజల దగ్గర దుష్ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలిపే ధ్యేయంగా పార్టీ నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు జిల్లాలో 2 రోజుల పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో టీడీపీ పార్టీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని, పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని, ప్రతి ఒక్కరూ సంయమనం పాటించి పార్టీ కోసం పని చేయాలని తెలిపారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని, అలా కాకుండా పార్టీకి నష్టం వాటిల్లే విధంగా ఎవరు కూడా వ్యవహరించకూడదని టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 11న సార్వత్రిక ఎన్నికలకు జరగనుండటంతో ప్రతి నాయకుడు, కార్యకర్త కలిసికట్టుగా పనిచేయాలని తెలిపారు. జిల్లాలోని 14 స్థానాలు టీడీపీ జెండాను ఎగురవేసి ప్రతిపక్ష పార్టీలకు తగిన గుణపాఠం చెప్పే విధంగా పార్టీ నేతలు కార్యాచరణతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశం అనంతరం మదనపల్లి జరగనున్న బహిరంగ సభకు ముఖ్యమంత్రి పయనమయ్యారు. జిల్లా పర్యటనలో భాగంగా టీడీపీ కార్యాలయం చేరుకున్న ముఖ్యమంత్రి పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని నేతలు, కార్యకర్తలు హామీ ఇచ్చారు. తెలుగువారి నూతన సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఇండియన్స్ డే ఆధ్వర్యంలో ఉగాది 2019 క్యాలెండర్ను సామాజికవేత్త పార్థసారథి నాయుడు ఆవిష్కరించారు. మంగళవారం స్థానిక గిరింపేటలో సౌడేశ్వరి ఆలయంలో ఇండియన్స్ డే నిర్వాహకులు గోపితో కలిసి క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు ప్రజల నూతన సంవత్సర ఉగాది పండుగను ఆనందంగా జరుపుకొని సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మోర్దనపల్లికి చెందిన రంగారావు పాల్గొన్నారు. మాధవసేవ ప్రతి తెలుగు సంవత్సరం ఉగాది నాడు ఈ గోపి గారు ఇండియా టుడే ఇండియన్స్ డే బర్త్డే క్యాలెండర్ని అతను రిలీజ్ చేస్తున్నారు. అందరూ ఈ సంవత్సరం బాగా వాడినబడి కరువు కాటకాలను తీరి సుఖ సంతోషంతో గడపాలనే ఉద్దేశంతో గోపి గారు ఈ క్యాలెండర్ని ఈరోజు ఆవిష్కరిస్తున్నారు. అందువల్ల ప్రజానీకం చాలా జాగ్రత్తతో ఎండలకు బయట రాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకొని దేశానికి రాష్ట్రానికి అందరూ సుభిక్షంగా ఉండి కోరుతూ ఈ సమావేశం ఏర్పడింది. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ నెల 6వ తేదీన జరగబోయే వికారి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. వేకువజామున సుప్రభాత సేవ అనంతరం మూల విరాట్ కు పట్టు పరదాలతో పూర్తిగా కప్పేశారు. ఆనంద నిలయం, బంగారు వాకిలి, ఉప దేవాలయాలు, ఆలయాల ప్రాంగణం, పూజా ప్రాంతాలను అర్చకులు, ఆలయ సిబ్బంది శుభ్రపరిచారు. శుద్ధి తరువాత నామపు కొమ్ము, శ్రీచూర్ణం, పచ్చకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలి గడ్డలతో శాస్త్రోక్తంగా తయారు చేసిన సుగంధం వెదజల్లే పరిమళం అనే ద్రవ్యాన్ని గోడలకు పైపూతగా పూసి అనంతరం శ్రీవారికి ధూపదీవ నైవేద్యాలు సమర్పించారు. కోయిల్ అల్వార్ తిరుమంజనం కారణంగా అష్టదళ పాద పద్మారాధన సేవ రద్దు చేసింది. సుప్రభాతం, తోమాల అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు మధ్యాహ్నం 12 గంటలకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. నమో వెంకటేశాయ. భక్తులందరికీ ముందుగా రాబోతున్నటువంటి వికారినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. సంవత్సరంలో 4 సార్లు అంటే ముఖ్యంగా ఉగాది ఆస్థానం, ఆదివారాస్థానం, అదేవిధంగా బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఈ 4 పర్వదినాలు కంటే ముందు ఉన్నటువంటి మంగళవారం నాడు కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. ఇవాళ మనం ఈ ఉగాది రాబోతున్న ఉగాది సందర్భంగా ఈ ఉగాది సందర్భంగా కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ ఉదయం నుంచి దాదాపు 6 గంటల ప్రాంతం నుంచి స్వామివారిని, అదేవిధంగా మిగతా ఉప దేవాలయాల్లో కూడా స్వామివారిని వస్త్రంతో కప్పేసేసి దేవాలయంలో ఉన్నటువంటి ఆనందనిలయం నుంచి ప్రారంభించి బంగారు వాకిలి వరకు, అదేవిధంగా ఉప దేవాలయాలు, గోడలు, పైకప్పు ఇవన్నీ కూడా నీట్గా శుభ్రం చేసి, అదేవిధంగా పూజా సామాగ్రి అంతా కూడా తీసుకువచ్చి శుభ్రం చేసి, ఆ తర్వాత ఉన్నటువంటి సుగంధిత ద్రవ్యాలతో కలిపినటువంటి అంటే దాంట్లో ముఖ్యంగా శ్రీచూర్ణం, పసుపు, కుంకుమ, కిచిలిగడ్డ ఇవన్నీ సుగంధ ద్రవ్యాలతో కలిపినటువంటి మంచి పరిమాణ నీళ్ళతో దేవాలయం అంతా కూడా ప్రోక్షణం చేస్తారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో అక్కినేని నాగ చైతన్య, సమంత దంపతులు హాస్య బ్రహ్మానందం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అక్కినేని నాగ చైతన్య, సమంత, బ్రహ్మానందం దంపతులకు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం ఇవ్వగా టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.